నమస్తే. Administered by a professional, full-fledged secretariat, the Chamber startup incubation, innovation hubs, angel investment, venture capital initiative, and pre-IPO opportunity, backed by expert advisory support, converges at one defining platform. Samakya Global Meet 2026, third business forum where ideas meet investment. Nuru, Chennai, Visakhapatnam, Mumbai, and Delhi. The Global Meet brings together over 3,000 business leaders and entrepreneurs, 110 plus exhibition stalls, 12 flagship business sessions, 12 focused industry forums, and more than 40 distinguished national and international speakers. An exceptional platform to exchange knowledge, discover emerging opportunities, and build enduring business relationships. With expected participation from government agencies and international delegations from the United States for trade, investment, and international cooperation. The annual calendar of business activity, Entrepreneur Facilitation Center, MSME Guidance Cell, Startup Incubator, Venture Capital Initiatives, Market Access Platform, and the Data and Research Center, creating an integrated support system for businesses at every stage of growth. The event will mark the formal commencement of Samakya Chamber of Commerce operation with an annual calendar of monthly business sessions, participation in industrial and పటేల్ గారు వేదిక డాక్టర్ పిఎన్ పటేల్ గారు going to do in Bangalore, we are going to do in Chennai. I said, I will take care of it. You people do it. You are doing a wonderful job, you do it. ఈ రోజు అంత మీటింగ్ ఉన్నా ఆయన మేము వద్దు మీకు లేట్ అవుతుందని వద్దంటే నేను ఐ విల్ కమ్ ఫర్ ప్రోగ్రామ్ చెప్పి ఈస్ కమింగ్ ఫర్ దిస్ ప్రోగ్రామ్ బట్ ఇఫ్ జస్ట్ ఫర్ 1 hour ఈస్ కమింగ్ ఫర్ దిస్ ప్రోగ్రామ్. మా రిక్వెస్ట్ దుర్గేష్ గారికి కూడా మీ యు ఆర్ వన్ ఆఫ్ ద కమ్యూనిటీ పిల్లర్స్ ఇన్ ద స్టేట్. అడాప్ట్ ద సమాఖ్య. We are ready to work with all the politicians, not only even this is all the politicians. We will work in your constituency. Maaku political name ledu, but we are ready to work in your constituency for the benefit of the people. Our support kavali maaku. When we are doing other campaign, we need your support. All the front benches there. Move to contract, bigger than ever. Okay. Now we are going to have general body members and all the people who are control members are there. Now join from here. And what is the point? కొంచెం సైడ్ అలాగే అలాగే బాగుంటాడు అలా చేస్తారా ఒకసారి గట్టిగా క్లాప్. దయచేసి ఈరోజు కోనసీమ ప్రాంతానికి సంబంధించి ఈ యొక్క కోఆర్డినేషన్ ప్రోగ్రాంలో లాంచ్ ప్రారంభించారు. ఈ పార్టీకి హైదరాబాద్లో, చెన్నైలో, బెంగళూరులో ఆర్గనైజర్ కార్యక్రమాలను పూర్తి చేసుకొని త్వరలో ఢిల్లీలో కూడా ఈ సమాఖ్య గ్లోబల్
వీల్ చైర్ మీద లాంఛనంగా ప్రారంభం చేశారు. అక్టోబర్లో హైదరాబాద్లో పెద్ద ఎత్తున 13 నుంచి 15 వరకు ఈ యొక్క ఛాంబర్ ఆఫ్ కామర్స్ సమాఖ్యని ప్రారంభించుకోబోతున్నాం. చాలా సంతోషము. దీని వెనకాల ఉన్నటువంటి ప్రేమించేన్నారో పెద్దలు రావు అందరూ కూడా నేను అభినందిస్తాను. సమాజం యొక్క లక్ష్యం ఉద్దేశం కూడా వ్యక్తిగా ఇవాళ ఫినాన్షియల్గా ఎంపవర్ కావడం అంటే సమాజానికి దేశానికి కూడా ఇవాళ ఆర్థికంగా సమృద్ధిగా మార్చడమే లక్ష్యంగా ఈరోజు కాపు సమాజము చొరవ తీసుకొని ఈ సామాజిక వర్గాల యువతకు ఒక స్ఫూర్తిని కల్పిస్తూ ప్రేరణ కల్పిస్తూ మన ప్రధానమంత్రి ఖర్చుగా చెప్తూ ఉంటాడు. ఎవరైతే క్వాలిఫై ఉన్న యూత్ అంతా కూడా దే షుడ్ నాట్ జస్ట్ బికమ్ జాబ్ సీకర్స్, రాదర్ దే షుడ్ బికమ్ జాబ్ క్రియేటర్స్ అని చెప్పి అదే 10 మందికి ఉద్యోగాలు కల్పించే సంస్థగా మారాలని ఇవాళ ప్రధానమంత్రి గారు సంకల్పించారు. వికసిత భారత్ బై 2047 అభివృద్ధి చెందిన దేశంగా మారాలంటే ఆర్థికంగా మనం నిలదొక్కుకోవడమే కాకుండా ఆర్థికంగా సాధికారత సాధించాలి. మనలో నైపుణ్యత ఉన్నది, సమృద్ధి ఉన్నది. వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలు అన్ని రంగాల్లో రాణించేటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి మరి ఈ యొక్క సామాజిక వర్గము వ్యవసాయ వృత్తితో ప్రారంభమైనటువంటి ఈ సామాజిక వర్గం అన్ని రంగాల్లో కూడా ఈరోజు రాణిస్తూ ఉన్నారు. దేశ విదేశాలనే కాదు, అటువంటి వ్యక్తులందరినీ కూడా వాళ్ళు తీసుకురావాలనే తప్పన కమ్యూనిటీకి చేయాలని మన బిజినెస్ కమ్యూనిటీకి దూరం అయిపోయినాము. 2 రాష్ట్రాల్లో ముందుకు వెళ్ళాలని చెప్పి వాడు నిజంగా బోనాలు చాలా ఇంపార్టెంట్ ఫంక్షన్ రాలేని పరిస్థితిలో కూడా ఆయన ఈ ప్రోగ్రాం ఉంటే నేను ప్రతి ప్రోగ్రాంకి వస్తానని షెడ్యూల్ ఆయనైతే అడిగి తీసుకుని వాలంటీర్గా ఇక్కడికి వచ్చారు. వారికి మా సమాఖ్య తరఫున ప్రత్యేక ఉన్న బాడీ అది. ఆయన ఎవరికైనా ఫోన్ చేశారంటే క్యాబినెట్ మినిస్టర్ కూడా మీటింగ్ పక్కన పెట్టి ఈ విల్ అటెండ్ టు హిమ్. హీ కమాండ్ సచ్ రెస్పెక్ట్. హీ హ్యాస్ సచ్ క్వాలిటీ, ఇంపెక్టబుల్ క్వాలిటీ ఆఫ్ ఇంటిగ్రిటీ. ఈజ్ దట్ వన్ కమ్యూనిటీ, నాట్ దట్ వన్ పార్ట్. ఇవాటికైనా మనం ఈ కార్యక్రమాలు నిర్వహించుకోవడం సంతోషం. ఎందుకంటే భారతదేశంలో కానీ ఇరు తెలుగు రాష్ట్రాల్లో కానీ అటు తమిళనాడు, కర్ణాటకలో చాలా నెంబర్ 1 పొజిషన్లో కాపు సామాజిక వర్గంలో అనేక మంది ఇండస్ట్రియలిస్ట్గా, వ్యాపారస్తులుగా, ఎంఎస్ఎంఈ సెక్టార్లో అనేక మంది ఉన్నారు. అలాగే ఈ ప్రాంతంలో అయితే, రాష్ట్రంలో అయితే ఇంకా ఎక్కువ మంది ఉన్నారు. తిరుపతి నుంచి, రాయలసీమ నుంచి ఇటు శ్రీకాకుళం దాకా వీళ్ళందరికీ ఒక వేదిక కావాలి. ఆ వేదిక అనేక రకాల పరిచయాలతో ఇంకా వాళ్ళ వ్యాపారాల అభివృద్ధి, ఒక ఇండస్ట్రీ పెడితే ఆ ఇండస్ట్రీలో ఇంకొక 20 మంది, ఇంకొక 50 మంది, 100 మంది, 500 మంది పెట్టిన ఇండస్ట్రీని బట్టి బోల్డంత మందికి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఒక వ్యాపారం పెడితే ఎంతోమందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. కాబట్టి ఎంటర్‌ప్రెన్యూర్‌గా మనందరం ఎదగాలి. ఈ సమాజంలో, కాపు సమాజంలో నెంబర్గా
ఈ రాష్ట్ర జనాభాలో 25%. అంటే 5 కోట్ల మందిలో 1 కోటి మంది ఉన్నాం. 1 కోటి మందిలో వ్యాపారవేత్తలుగా, ఇండస్ట్రియలిస్టులుగా, కాంట్రాక్టర్లుగా అనేక మంది ఉన్నటువంటి ఈ సామాజిక వర్గం నెక్స్ట్ జనరేషన్స్ అందరూ కూడా ఎంతో పటిష్టంగా అవుతున్నటువంటి సందర్భం ఇది. అంటే ఒక జనరేషన్ మార్పు రేపు వ్యాపారవేత్తలు అందరూ ఎదిగే పరిస్థితి ఈ ప్లాట్ఫామ్ దానికి ఉపయోగపడుతుంది. ఖచ్చితంగా రాజకీయ పరంగా ఇక్కడ పెద్ద పెద్ద నాయకులు, పెద్ద పెద్ద వ్యక్తులు వచ్చారు. లక్ష్మణ్ గారు వచ్చారు తెలంగాణ నుంచి, మా సోదరుడు దుర్గేష్ వచ్చాడు, సోమవీర్రాజు గారు వచ్చారు, సత్యానంద గారు ఎమ్మెల్యే వచ్చారు. అందరూ ఉన్నాం ఇక్కడ. మేమందరూ కూడా సపోర్టు, మా సహాయ సహకారాలు ఎప్పుడు ఉంటాయి. పక్షంలో అనేక మంది పెద్దలు ఉన్నారు దీని వెనకాల. వీళ్ళ ఆధ్వర్యంలో మరింత ఎదగాలి. ఎంతోమంది కాపు ఎంటర్ప్రైనర్లకి సహాయం చేసే విధంగా ఈ ప్లాట్ఫామ్ ఉండాలని కోరుకుంటూ చాలా ఆశిస్తా ఉన్నాం. రాబోయే రోజుల్లో ఏ సమావేశానికైనా మాట్లాడటం జరుగుతూ ఉంది. కాబట్టి అందరికీ గమనించుకుంటాం. సొసైటీ గల ఆశయం నెరవేరుస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్. దేశంలో ప్రముఖ పర్యాటక గమ్యస్థానంగా తీర్చిదే లక్ష్యంతో అనేక వినూత్న కార్యక్రమాలకు నాయకత్వం వహిస్తున్నారు. సార్, మీ ఆలోచనలను ఎస్ఎస్సీ గురించి పంచుకోవాల్సిన కోరిక చేస్తాను. భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకులు రాజసారథి గారు ఇంతకుముందు ఒక అద్భుతమైనటువంటి ప్రజెంటేషన్ ద్వారా ఇవాళ సమాఖ్య పేరుతోటి పెద్దలు ఎవరైతే ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని రూపొందించి కేవలం కొన్ని విషయాలకు మాత్రమే పరిమితం కాకూడదు, 100% మనలో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా ఆర్థికంగా ఎదగాలి. దానికి అవసరమైనటువంటి ప్రాతిపదికని వాణిజ్యపరంగా కానీ పారిశ్రామిక పరంగా కానీ ఏర్పాటు చేసుకోవాలి. తద్వారా అభివృద్ధి చెందాలి. ఎప్పుడైతే ఆర్థికంగా అభివృద్ధి చెందుతామో అప్పుడే 100% రాజకీయ నాయకత్వం కూడా మనకు వస్తుందనేటువంటి మాటని నమ్మి ఈ సమాఖ్య అనేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించిన పెద్దలందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నెలలో జాతీయ స్థాయిలో హైదరాబాద్లో కార్యక్రమాన్ని కూడా నిర్వహించబోతున్నారు. మొత్తంగా నాకు అర్థమవుతున్నటువంటి విషయం ఏంటంటే ఒక సరైనటువంటి ప్రాతిపదిక తయారు చేయాలని, కేవలం కొన్ని రకాల అంశాలు అవి రాజకీయంగా కానివ్వండి, సామాజికంగా కానివ్వండి, వాటికి మాత్రమే పరిమితం కాకుండా అవి ఎటు కావాలి, అవి సాధించుకోవాలి. వాటితో పాటు ముందుగా మనం ఆర్థికపరమైన ప్రగతి సాధిస్తేనే అవన్నీ సాధించగలమనేటువంటి నమ్మికతోనే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. మొన్న విశాఖపట్నంలో జరిగిన కార్యక్రమంలో కూడా అనేక మంది పెద్దలు ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నారు. అదేవిధంగా ఇవాళ ఈ రాజమండ్రి చైతన్యవంతమైనటువంటి ప్రాంతంగా పేరు పొందినటువంటి రాజమండ్రి నుంచి అనేక మంది ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు తయారు కావాలనేటువంటి ఆలోచన వారు ఏదైతే చెప్తున్నారో దాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వ పరమైనటువంటి సహకారం కూడా తీసుకున్నట్లయితే ఒక మంచి సమయం ఉంది. మనందరం కూడా ఈ సమయాన్ని ఉపయోగించుకుని ఆర్థికపరమైన ప్రగతి సాధించడానికి కృషి చేయాల్సినటువంటి అవసరాన్ని గుర్తించాల్సినటువంటి సమయాన్ని కూడా మనం తీసుకోవాలి. సారథి గారు చెప్పిన, మీరందరూ చెప్పిన మాటలు నేను విన్నాను. అవన్నీ విన్న తర్వాత నాకు అనిపించింది ఏంటంటే ఏ రంగాల్లో మనం ముందుకు వెళ్ళడానికి అవకాశం దొరుకుతుంది. అది చిన్న స్థాయి స్టార్టప్ ప్రోగ్రామ్ కానివ్వండి, ఎంఎస్ఎంఈ కానివ్వండి, లేకపోతే మెగా ప్రాజెక్టులు కానివ్వండి, అల్ట్రా మెగా ప్రాజెక్టులు కానివ్వండి, ఏవైనప్పటికీ కూడా ఒక ప్రారంభం చేస్తే ఏదైనా మనం సాధించగలుగుతాం.
ఈ కార్యక్రమం గురించి నేను పూర్తిగా అన్ని వివరాలు మీకు తెలియజేయడానికి భవిష్యత్తులో మరింత సమాచారాన్ని మీకు అందించడానికి మేము ప్రయత్నిస్తాం. దయచేసి మీ నెంబర్లు రిజిస్టర్ చేయండి. మేము నెక్స్ట్ ప్రోగ్రామ్ జిల్లా హెడ్ క్వార్టర్స్లో ప్లాన్ చేస్తున్నాం. మీ జిల్లాలకు వచ్చి ఆ కార్యక్రమం వివరాలన్నీ కూడా మీ జిల్లా వ్యాపారస్తులకి వాళ్ళకి తెలియజెప్పడానికి ప్రోగ్రాం ప్లాన్ చేస్తున్నాం. దయచేసి రిజిస్ట్రేషన్ అవ్వండి. ఈ ప్రోగ్రాంకి అటెండ్ అవ్వడం అనేటువంటిది చాలా చాలా ముఖ్యం వ్యాపారస్తులకి. భవిష్యత్తులో మరెన్నో అవకాశాలని వారి విస్తరణకి సంబంధించిన అంతర్జాతీయ అవకాశాలని అందిపుచ్చుకోవడానికి ఇది ఒక ప్రత్యేక వేదిక అవుతుంది. కాబట్టి మీరందరూ కూడా ఈ హైదరాబాద్లో జరగబోయే కాన్ఫరెన్స్కి రిజిస్ట్రేషన్ అవ్వాల్సిందని కోరుతాం. అలాగే ఇక్కడే రిజిస్ట్రేషన్ అవ్వాలనుకున్న వాళ్ళకి హెల్ప్ డెస్క్ వెనకాల ఉంది. మీరు అక్కడ హరీష్ అనే ఆయన ఉన్నాడు, ఆయన మీకు రిజిస్ట్రేషన్ హెల్ప్ చేస్తాడు. ఒకవేళ ఇప్పుడు రిజిస్ట్రేషన్ అవ్వలేకపోతే మళ్ళీ మీ డిస్ట్రిక్ట్లో జరిగే మీటింగ్లకి మీరు అటెండ్ అవ్వచ్చు. అలాగే ఈ ప్రోగ్రామ్కి ఎంతో మందిని మేము ఆహ్వానిస్తున్నప్పుడు మాకు పూర్తిగా సహకరించినటువంటి కాపు టీచర్స్ వెల్ఫేర్ అసోసియేషన్కి అధ్యక్షుడు రాష్ట్ర అధ్యక్షుడు బంగారాజు గారికి మరియు అమలాపురం అధ్యక్షుడు మైనర్ బాబు గారికి మరియు తాతాజీ గారికి వీళ్ళందరికీ కూడా హృదయపూర్వక ఆహ్వానం, ధన్యవాదాలు. దాదాపు బస్సులో వచ్చారండి దీనికి, వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ. దుర్గడ పద్మనాభ గారు, అలాగే జిఎస్ రావు గారు, మన కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే గారు జిఎస్ రావు గారు ఇద్దరు కూడా భగవంతుని చేరడం జరిగింది. తెలంగాణ కాపు సంఘం లోవర్ ట్యాంక్మెంట్ హైదరాబాద్ శ్రీ గౌరాజ్ గారు, శ్రీ పోతిరెడ్డి రమేష్ గారు, వీరందరికీ పెన్ నెట్వర్క్ తరఫున అసోసియేట్ భాగస్వాములు అవడానికి మాకు సహకరించినందుకు ధన్యవాదాలు. ముఖ్యంగా మన మెంటర్స్ and distinguished dignitaries, Parliament సభ్యుడు రాజ్యసభ సీనియర్ మోస్ట్ పార్లమెంటేరియన్ శ్రీ సోము వీర్రాజు గారు, ఎమ్మెల్సీ గారు, పెద్దలు శ్రీ కారటం రాంబాబు గారు, వారి ఆశుపత్రికి హైదరాబాద్ నుండి పెన్ బృందం చేరుకోవడం వస్తూనే రాజమండ్రి రైల్వే స్టేషన్లో ఒక స్కార్పియో వెహికల్ నా కోసం వెయిట్ చేస్తా ఉన్నది. అది పంపించిన వారు మన రాజమండ్రిలో ఉన్న సెంట్రల్ టొబాకో రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ అయినటువంటి మన కుటుంబ సభ్యులైనటువంటి డాక్టర్ శేష్ మాధవ్ గారు ప్రత్యేకంగా ఆ వెహికల్ మాకు అక్కడ సదుపాయం కల్పించారు. అంటే మంది పరిచయం నాట్ ఈవెన్ 5%, 5% కంటే ఎక్కువ పక్షాలు లేవు ఈ హాల్లో. కానీ హైదరాబాద్ నుండి రాత్రి ప్రయాణించి ఇక్కడ చేరుకోవడం ఏంటంటే మిగతా 90% మందిని పరిచయం చేసుకోవడానికి వచ్చాము ఈ హాల్లో. మరి అది ఈ హాల్ విషయం మరి ఈ దక్షిణ భారతదేశంలో దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా 4,000 కోట్ల కుటుంబ సభ్యులను కలవాల్సిన అవసరం కూడా మనందరికీ ఉంది.